గుడులలో గోపురాలలో మనం చూసే వేలాది దేవతారూపాలున్నాయి కదా. అవి నిజానికి బయట ఎక్కడో ఉన్న శక్తులు కావని, కేవలం మన అంతరాత్మలో ఉండే అపారమైన మానసిక శక్తి సృష్టించిన భౌతిక ప్రతిరూపాలేనని ఎవరైనా చెప్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మన ఆలోచనలకే ఏకంగా దేవుళ్లను సృష్టించే అంత శక్తి ఉందా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన బుర్రను వెడెక్కించే రహస్యాన్ని దాచుకున్న ఒకే ఒక్క పదం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈనాటి ది డీప్ డైవ్ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. అంటే వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా మనం వాడే పదాలకు ఒక నిర్దిష్టమైన పరిమితమైన అర్థం మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం కదా. కరెక్ట్. కాని కొన్ని పదాలు అలా కాదు. అవి శతాబ్దాల పాటు ప్రయాణించి తత్వశాస్త్రాలను, మతాలను, మొత్తం మానవ ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి. సరిగ్గా చెప్పారు. సో ఈ రోజు హైదరాబాదులోని శ్రీ గాయత్రి జ్యోతిష విద్యాపీఠం వారు అందించిన మూల సమాచారం ఆధారంగా మనం ఒక అద్భుతమైన పదం వెనుక ఉన్న అనంతమైన లోతులను శోధించబోతున్నాం. ఆ పదమే భావన. రైట్, భావన. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇది 32వ నామం కదా. అవునండి. కేవలం ఒకే ఒక్క సంస్కృత పదం. ఇది భారతీయ తత్వశాస్త్రంలో ఒక సాధారణ వ్యాకరణ నియమం దగ్గర మొదలై న్యాయ, వేదాంత, తంత్ర దర్శనాల గుండా ప్రయాణించి చివరకు బౌద్ధ, జైన మతాల వరకు ఎలా విస్తరించిందో ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, ముందుగా దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. అసలు ఈ మూలాల ప్రకారం ఈ భావన అనే పదానికి ప్రాథమిక అర్థం ఏమిటి అంటారు? సంస్కృత వ్యాకరణం ప్రకారం చూస్తే భావన అనగా చాలా సరళమైన అర్థం ఉంది. అదేంటంటే ఒక ప్రయత్నం లేదా ఒక చర్య, ఒక యాక్షన్ అన్నమాట. అవును, ఒక యాక్షన్. ఉదాహరణకు ఒక భక్తుడు గుడికి వెళ్లి శ్రీకృష్ణ శరణం మమ అని ప్రార్థిస్తాడు అనుకుందాం. ఓకే. ఇక్కడ తన రక్షణ కోసం దైవాన్ని వేడుకుంటున్న ఆ భక్తుడు చేసే ఒక ప్రయత్నం ఉందే, ఆ ఆచరణే భావన. ఓహో, అంటే మన వైపు నుండి మనం చేసే ఒక యాక్షన్. మరి దీనికి రియాక్షన్ ఏమిటి? ఎందుకంటే చర్య ఉంటే ప్రతిచర్య ఉండాలి కదా. కరెక్ట్ పాయింట్. అదే దైవీక ప్రతిస్పందన. భక్తుడు చేసే ఆ ప్రయత్నానికి, ఆ భావనకు దైవం తిరిగి ఇచ్చే రక్షణ లేదా ప్రతిస్పందన ఉంటుంది చూసారా, దాన్ని భావం అంటారు. అంటే ఇక్కడ భావన అనేది ఒకవైపు నుండి వెళ్లే చర్య అయితే, భావం అనేది దానికొచ్చే ప్రతిచర్య. ఎగ్జాక్ట్లీ. ఒక్క నిమిషం, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న భౌతికమైన ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక బంతిని తీసుకుని గట్టిగా గోడకేసి కొట్టడం అనుకుందాం. ఇక్కడ మన చేతితో బంతిని విసరడం అనే మన ప్రయత్నమే భావన. ఆ బంతి గోడకు తగిలి తిరిగి మన వైపుకు రావడం అనేది దైవమిచ్చే ప్రతిస్పందన లేదా భావం. అంతేనా? అది అర్థం చేసుకోవడానికి ఒక మంచి ప్రారంభమే. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ట్విస్టా? ఏంటది? మీరు చెప్పిన ఉదాహరణలో బంతి గోడకు తగిలితే ఆ భౌతికమైన గోడకు ఎలాంటి మార్పు జరగదు కదా, కేవలం బంతి వెనక్కి వస్తుంది. అవును, గోడ అలాగే ఉంటుంది. కాని తత్వశాస్త్రం ప్రకారం మనం చేసే భావన అలా కాదు. ఆచార్య విశ్వనాథుడు రచించిన భాషా పరిచ్ఛేదం మరియు అన్నంభట్టు రచించిన దీపిక లాంటి న్యాయ, వైశేషిక దర్శనాల గ్రంథాలను పరిశీలిస్తే వాళ్ళొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఏమని చెప్పారు? వాళ్ళు ఈ భావనను కేవలం ఒక భౌతిక చర్యగా చూడలేదు, దీన్ని ఆత్మకు ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం అని చెప్పారు. వెయిట్, ఆత్మకున్న గుణమా? నాకిక్కడే కొంచెం కన్ఫ్యూజన్ మొదలవుతోంది. అర్థం చేసుకోగలను, చెప్పండి. భౌతికంగా మనం చేసే ఒక ప్రయత్నానికి కంటికి కనిపించని ఆత్మకు సంబంధమేమిటి? అంటే నేనొక ప్రార్థన చదివితే అది కేవలం నా కంఠం నుండి వచ్చే సౌండ్ వేవ్స్ కదా, అదెళ్ళి ఆత్మకు ఎలా అతుక్కుంటుంది? చాలా చాలా మంచి ప్రశ్న. దీన్నే వాళ్ళు సంస్కారం లేదా ఒక లోతైన ముద్ర అని పిలిచారు. ఇంప్రెషన్ అన్నమాట. అవును. మీరొక పనిని పదే పదే చేసినప్పుడు లేదా తీవ్రమైన ఏకాగ్రతతో ఒక ప్రయత్నం చేసినప్పుడు అది కేవలం గాలిలో కలిసిపోదు. అది మీ ఆత్మ మీద ఒక కంటికి కనిపించని గీతను లేదా ముద్రను వేస్తుంది. ఓహో, స్థిరపడిపోయిందనమాట. వావ్. అంటే మనం పదే పదే చేసే ఆలోచనలు కాని పనులు కాని కేవలం మెదడులోని న్యూరాన్ల కనెక్షన్స్ మాత్రమే కాదు, కాదు అవి ఆత్మ మీద పడే శాశ్వతమైన ముద్రలన్నమాట.
సో మన ప్రయత్నం నుండే ఈ భావన పుడుతుంది, అదే మళ్ళీ మన జ్ఞాపకాలకు కారణమవుతుంది. ఖచ్చితంగా ఇది కేవలం ఒక యాంత్రికమైన ప్రక్రియ కాదు. ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు ఆత్మస్థాయిలో ఎలా ఒక రికార్డ్లాగా మిగిలిపోతాయో ఈ భావన వివరిస్తుంది. సరే, మనం చేసే ప్రతి పని ఒక ముద్రలాగా మిగిలిపోతుంది కదా. అయితే ఆ ముద్రలు లేదా ఆ జ్ఞాపకాల నుండి మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామనేది చాలా ముఖ్యమనిపిస్తోంది. అవును, చాలా ముఖ్యం. ఈ చర్చను కొంచెం సైకలాజికల్ అంటే మానసిక అంశం వైపుకు మళ్లిస్తే, జనక మహారాజుకు అష్టావక్రుడు బోధించిన అష్టావక్ర సంహితలో దీని గురించి ఒక అద్భుతమైన విశ్లేషణ ఉంది కదా. అవునవును. దీని ప్రకారం భావన అంటే ఏదో ఒకటి అవ్వాలనుకోవడం అని మూలాలు చెప్తున్నాయి. అంటే బికమింగ్ సంథింగ్. కరెక్ట్. అష్టావక్ర సంహిత ఇక్కడ మానవ మనస్తత్వాన్ని ఏకి పారేసింది అని చెప్పొచ్చు. అష్టావక్రుడు ఏం చెప్తున్నాడంటే, ఒక అజ్ఞాని లేదా మూర్ఖుడు మనస్సు ఎప్పుడూ నాకిది కావాలి, నాకది వద్దు అనే రాగద్వేషాలతో భౌతిక ప్రపంచంలో బంధించబడి ఉంటుంది. అంటే ఎప్పుడూ ఒక రకమైన అశాంతి. అవును, ఎప్పుడూ ఏదో ఒక కోరికతో రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ భావన అంటే ఆ తీరని కోరికల సమూహమే. దీని మనం రోజువారీ జీవితానికి అన్వయిస్తే ఎలా ఉంటుందంటే, మన మనస్సు ఎప్పుడూ ఒక పాత జిగురు టేపులాగా ఉంటుంది. జిగురు టేప్? మంచి పోలిక. ఆ టేపు గాలిలో ఊగుతూ ఎక్కడో ఒకచోట అతుక్కుపోవాలని చూస్తుంది. ఒక వస్తువు మీదనో, ఒక వ్యక్తి మీదనో, లేక కనీసం రేపేం జరుగుతుందో అనే ఆందోళన మీదనో ఆ జిగురు టేప్ లాంటి మనస్సు అతుక్కుపోతుంది. దాన్నే మనం అటాచ్మెంట్ అంటాం. మీరు వాడిన ఆ జిగురు టేప్ అనాలజీ చాలా బాగుంది. అయితే ఇక్కడ అష్టావక్రుడు చెబుతున్న అసలైన జ్ఞానీ లక్షణం ఏమిటంటే, అతను ఆ టేపుకున్న జిగురును పూర్తిగా కడిగేస్తాడు. ఓ, జిగురు కడిగేస్తాడా? అవును, అప్పుడు ఆ టేప్ దేనికి అతుక్కోదు కదా. మూలాల ప్రకారం జ్ఞాని అయినవాడి భావనలో ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు. అతను దైవమాత ఒడిలో పడుకున్న పసిబిడ్డలా ప్రశాంతంగా ఉంటాడు. దైవమాత ఒడిలో పసిబిడ్డ వినడానికి చాలా బావుంది. ఆ బిడ్డకు గతం గురించిన బాధలు ఉండవు, రేపటి గురించిన ప్రణాళికలు ఉండవు. ఈ రాగద్వేషాలు లేని, ఆశలు మరియు విరక్తి లేని ఆ అత్యున్నత ప్రశాంత స్థితినే అష్టావక్రుడు నిజమైన భావన అన్నాడు. అంటే ఆచరణలో ఇది ఎంత కష్టమో కదా. ఎందుకంటే మనం ఎప్పుడూ దేనికో దానికి అతుక్కునే ఉంటాం. అవును, సాధన కావాలి. కాని దైవమాత ఒడిలో పసిబిడ్డ అని పోలిక మాత్రం అద్భుతం. అక్కడ టెన్షన్ లేదు, కేవలం ఆ క్షణంలో బతకడం మాత్రమే ఉంది. వ్యాకరణంలోని ఒక చిన్న ప్రయత్నం అనే అర్థం నుండి మనస్తత్వ శాస్త్రంలో అత్యున్నత ప్రశాంతత అనే స్థాయికి భావన ఎలా ఎదిగిందో మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. అయితే ఇక్కడతో ఈ పదం ప్రయాణం ఆగిపోలేదు. ఇంకా ఉందా? అవును, ఈ ప్రశాంతమైన మానసిక స్థితి నుండి ఒక అతీంద్రియమైన తాంత్రిక అనుభవానికి ఇది ఎలా వెళుతుందో మనం చూడాలి. ఇక్కడే విషయాలు ఊహకు అందనంత సంక్లిష్టంగా మారుతాయి. నిజమే. మూలాలను పరిశీలిస్తే నా మైండ్ బ్లాక్ అయిన విషయం కూడా ఇదే. ఒకసారి ఆ తాంత్రిక శైవ సంప్రదాయాల వైపు వెళదాం. కాశ్మీర్ శైవమతానికి చెందిన ఈశ్వర ప్రత్యభిజ్ఞ విమర్శిని అనే గ్రంథం ఏం చెబుతోందంటే, చెప్పండి. అష్టావక్రుడు చెప్పిన ఆ ప్రశాంత స్థితి అంటే అబ్సల్యూట్ జీరోకి చేరుకున్న తర్వాత మనసు ఆగిపోదు, అది అత్యున్నత చైతన్యాన్ని అనుభూతి చెందుతుందట. కరెక్ట్. కొన్నిసార్లు ఈ అనుభూతి ఒక మెరుపులాగా ఎలాంటి సాధన లేకుండానే తక్షణమే కలుగుతుంది. దీన్నే వాళ్లు అనుపాయ అని పిలిచారు కదా. అవును, అనుపాయ అంటే ఉపాయం లేనిది. అంటే ఉదయం లేచి గంటల తరబడి ధ్యానం చేయడం, కఠినమైన నియమాలు పాటించడం లాంటి ఎలాంటి పద్ధతులు లేకుండానే నేరుగా అకస్మాత్తుగా అంతిమ సత్యాన్ని అనుభూతి చెందడం. ఒక రకంగా ఇన్స్టెంట్ ఎన్లైటన్మెంట్. అవును, ఇది ఆత్మస్థాయిలో జరిగే ఒక పేలుడు లాంటిది. ఇంతవరకు బానే ఉంది. కాని శాక్తేయ తంత్రంలోని జయద్రథ యామలం అనే ప్రామాణిక గ్రంథంలో భైరవుడు భైరవికి చేసిన బోధనలకొచ్చేసరికి ఈ భావన ఇంకొక విభిన్నమైన కోణాన్ని తీసుకుంది. చాలా విభిన్నమైన కోణం. దాని ప్రకారం భావన అంటే సాక్షాత్తు కాళికాదేవి. ఆమె కాలాన్ని సృష్టిస్తుంది. దీన్నే వాళ్లు కలనా అన్నారు. రైట్. ఈ భావన అనేది తన స్వభావాన్ని తానే ధ్యానించుకునే ఒక మహాశూన్యం అని మూలాలు వివరిస్తున్నాయి. ఇది మానవ గ్రహణ శక్తికి అతీతమైన స్థితి. అంటే ట్రాన్స్ మెంటల్ స్టేట్ అని కూడా చెప్పారు. సరిగ్గా చదివారు. తంత్రశాస్త్రంలో భావన అంటే కేవలం ఒక ఆలోచన కాదు, అది కాలాన్ని సృష్టించే, నడిపించే ఒక మహాశక్తి. అదే ఆ గ్రేట్ వాయిడ్, శూన్య. ఒక్క నిమిషం, ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోంది. అడగండి. ఒక పక్క మూలాలేమో ఇది మానవులకతీతమైన స్థితి, మనస్సుతో గ్రహించలేనిది అని చెబుతున్నాయి.
మళ్ళీ దాన్ని మనం అనుభూతి చెందగలము అని కూడా అంటున్నాయి. ఇదొక పారాడాక్స్, అంటే విరుద్ధంగా లేదా? మన మెదడుకు, మన గ్రహణ శక్తికి అందని ఒక శూన్యాన్ని మనం ఎలా అనుభవించగలం? చాలా లాజికల్ ప్రశ్న. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. అంటే ఎలా? మనం సాధారణ స్థితిలో ఉన్నప్పుడు మన కళ్లతో చూస్తాం, మెదడుతో ఆలోచిస్తాం. ఇక్కడ చూసేవాడు ఒకరు, చూడబడే వస్తువు మరొకటి. రెండూ వేరువేరు కదా? అవును, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండూ ఉంటాయి. కానీ తంత్రశాస్త్రం చెప్పే ఈ మహాశూన్యం అనే స్థితిలో అసలు మనస్సు అనేదే ఉండదు. అక్కడ నేననే అహంకారం, ఈగో పూర్తిగా కరిగిపోతుంది. ఓహో, అంటే ఆ శూన్యాన్ని నేను చూడటం కాదు, నేనే ఆ శూన్యంగా మారిపోవడమా? ఎగ్జాక్ట్లీ. దైవం, సమయం, మనిషి అనే ఈ మూడు వేరువేరు కాదు. ఆ స్థితికి చేరుకున్నప్పుడు మనిషి, దైవం అనే విభజన పూర్తిగా చెరిగిపోతుంది. వావ్! మీరు ఆ కాళికాదేవి తత్వమైన అనంతమైన కాలంలో, శూన్యంలో కలిసిపోతారు. అందుకే ఆ స్థితికి మనసుతో పట్టుకోలేం కాబట్టి అది మానవ గ్రహణ శక్తికి అతీతమైనది. కాని ఆత్మగా మారిపోయి అనుభవిస్తాం కాబట్టి అది అనుభూతి చెందగలిగే సత్యం. అద్భుతమండి. అంటే మనస్సు తన పరిమితులను పూర్తిగా దాటేసిన ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. నిజమే. సరే, ఇప్పుడు ఈ హిందూ తాంత్రిక సంప్రదాయాలలోని మహాశూన్యము నుండి పానిండిక్ దృక్పథం, అంటే బౌద్ధ మరియు జైన మతాలలో ఈ పదం ఎలా రూపాంతరం చెందిందో చూద్దాం. ఈ ప్రయాణంలో ఇదే నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన ఘట్టమని చెప్పాలి. అవును, ఎందుకంటే బౌద్ధం మరియు జైనం లాంటి శ్రమణ సంప్రదాయాలు ఈ భావనను చాలా ప్రాక్టికల్గా, ఒక రోజువారీ సాధనగా మార్చేశాయి. మొదట థేరవాద బౌద్ధం గురించి చూద్దాం. ఇక్కడ భావన అంటే మనస్సును ట్రైన్ చేయడం. ప్రశాంతతను పెంపొందించుకోవడాన్ని వాళ్లు సమధ భావన అని, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ అంతర్దృష్టిని పెంచుకోవడాన్ని విపස්සన భావన అని అంటారు. ఈ రెండింటి ద్వారానే ఒక సాధకుడు అత్యున్నతమైన అర్హత్తు స్థితిని చేరుకోగలడు అని చెప్పారు. అవును. ఇక మహాయాన బౌద్ధంలో అయితే 7 రకాల మానసిక మలినాలను తొలగించేదే భావనని స్పష్టంగా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక అష్టావక్రుడు చెప్పిన ఆ జిగురు టేపును శుభ్రం చేసే పద్ధతినే బౌద్ధులు చాలా సిస్టమాటిక్గా సమథ, విపස්සనల ద్వారా చెప్పారు. అంటే ప్రాక్టికల్ అప్రోచ్ అన్నమాట. అవును, మనస్సులో పేరుకుపోయిన అహంకారం, అజ్ఞానం లాంటి మలినాలను ఈ నిరంతర భావన లేదా ధ్యానం ద్వారా కడిగేస్తారు. అవును, అది అర్థమవుతోంది. కానీ వజ్రయాన అంటే టిబెటన్ బౌద్ధంలోకొచ్చేసరికి నా మైండ్ నిజంగానే బ్లో అయిపోయింది. అవును, వజ్రయాన కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్. మూలాల ప్రకారం వజ్రయానంలో భావన అనేది ఆత్మలోని అనంతమైన సైకిక్ ఫోర్స్. అసలు మనం బౌద్ధం, జైనం, హిందూ మతాల్లో చూసే లెక్కలేనన్ని దేవుళ్ల రూపాలు, భయంకరమైన దేవతలు, ప్రశాంతమైన మూర్తులు ఇవన్నీ బయటెక్కడూ లేవు. అవన్నీ అసలు మన అంతరాత్మ సృష్టించిన ప్రతిరూపాలేనని వజ్రయాన బౌద్ధం చెబుతుంది. అంటే సాధకుడి లోపలి భావన వల్లే ఇన్ని దేవుళ్ల రూపాలు వ్యక్తమవుతున్నాయి. సో దీని అర్థమేమిటి అంటే, మనం ఏకాగ్రతతో చేసే ఒక ఆలోచన భౌతికంగా ఒక దేవుడి రూపాన్ని తీసుకోగలదా? ఇది చాలా అద్భుతమైన సైకలాజికల్ ఇన్సైట్ కదా. అవును, ఇది అత్యంత లోతైన మానసిక విశ్లేషణ. వజ్రయాన బౌద్ధం ఇక్కడ సైకాలజీని, స్పిరిచువాలిటీని కలిపేసింది అని చెప్పొచ్చు. వాళ్ళేం చెప్తున్నారంటే, మానవ మనస్సుకు ఒక అనంతమైన సృజనాత్మక శక్తి ఉంది. ఉదాహరణకు, నీటి ఆవిరి కంటికి కనిపించదు. కాని దాన్ని ఒకచోట కేంద్రీకరించి చల్లబరిస్తే అది భౌతికమైన మంచుగడ్డలా ఎలా మారుతుందో, రైట్, సాలిడ్ అవుతుంది. అలాగే మన మనస్సులోని ఆ అనంతమైన శక్తిని అత్యంత ఏకాగ్రతతో ఒకచోట కేంద్రీకరించినప్పుడు, అంటే భావన చేసినప్పుడు, అది ఒక ఆధ్యాత్మిక రూపంగా సాక్షాత్కరిస్తుంది. అంటే ఇన్ని వేల దేవతారూపాలు అన్నీ ప్రాచీన ఆధ్యాత్మిక సాధకుల యొక్క భిన్నమైన, అత్యంత శక్తివంతమైన భావనలకు ప్రతిరూపాలే అంటారా? వావ్! అవును, వారి అంతర్గత శక్తే అలా బయటికి కనిపిస్తుంది. దేవుడు మనిషిని సృష్టించాడో లేదో కాని మనిషి తన భావన ద్వారా దైవ స్వరూపాలకు ప్రాణం పోశాడన్మాట. హేరుకా మండలంలో భావన అనేది ఒక దేవతగా కూడా కొలవబడుతుంది అని చెప్పడంలో అంతర్యమిదేనేమో. ఖచ్చితంగా. ఇక జైన మతానికి వస్తే తత్వార్థ సూత్రం ప్రకారం ఈ భావనను అనుప్రేక్ష అని పిలిచారు. ఇది కూడా అద్భుతమైన విధానమే. అనుప్రేక్ష అంటే ఏంటి? అనుప్రేక్ష అంటే నిరంతర పరామర్శ లేదా రిఫ్లెక్షన్. వాళ్లు దీన్ని 12 రకాల స్వచ్ఛమైన ఆలోచనలుగా విభజించారు. అవును, మూలాలలో
అనిత్య భావన, లోక భావన, సంసార భావన లాంటి 12 స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా ఆత్మను శుద్ధి చేయడం గురించి ప్రస్తావించారు కదా. ఈ అనిత్య భావన అనేది చాలా ఆసక్తికరమైనది. ఈ లోకంలో మన శరీరం, మన సంపద, మన సంబంధాలు ఏవీ శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని పదే పదే మననం చేసుకోవడమే అనిత్య భావన. అంతా టెంపరరీ అని రిమైండ్ చేసుకోవడమన్నమాట. కరెక్ట్. ఇలా పదే పదే చేయడం వల్ల ఆటోమేటిక్గా మన మనస్సుకున్న ఆ అతుక్కుపోయే స్వభావం, ఇందాక మీరన్న జిగురుటేపు, ఆ అటాచ్మెంట్ పోతుంది. ఈ విధంగా బౌద్ధం మరియు జైనం రెండూ కూడా భావనను ఒక అద్భుతమైన సైకలాజికల్ టూల్గా వాడాయి. ఇది నిజంగా ఒక ఎపిక్ జర్నీ అని చెప్పొచ్చండి. వ్యాకరణంలో ఒక చిన్న ప్రయత్నం లేదా 2-వే ప్రాసెస్గా మొదలైన పదం అష్టావక్రుడి దగ్గర కోరికలు లేని మానసిక ప్రశాంతతగా మారి అవును, తంత్రశాస్త్రంలో కాలాన్ని సృష్టించే మహాశూన్యంగా పరిణామం చెంది బౌద్ధ, జైన మతాలలో